ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది గుండె దడల లోపల అంటే రిథమ్ ప్రాబ్లమ్స్, హార్ట్ లయ తప్పటం, ఆ ప్రాబ్లమ్స్లో అన్నిటికన్నా కామనెస్ట్ క్రానిక్ ప్రాబ్లం. మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 4-5 రకాల సిమ్టమ్స్ ఉండొచ్చు. ఒకటేమో ఛాతీ నొప్పి, ఇంకోటేమో నడుస్తుంటే ఆయాసం రావటం, ఇంకోటేమో కాళ్ళు వాపులు అది రావటం, గుండె దడ రావటం, స్పృహ పడిపోవటం. ఇవి మెయిన్ సిమ్టమ్స్. సో వీటి లోపల ఈ గుండె దడ ప్రాబ్లం అనేది హార్ట్ లయ తప్పటం, అంటే దాని రిథమ్ తప్పటం. మీకు చాలామందికి అప్పుడప్పుడు గుండె దడక్ దడక్ అనిపించవచ్చు. సో అదేంటంటే ఒక ఎక్స్ట్రా బీట్ లాంటిది. అలాగే ఏమైనా మీరు భయపడ్డారనుకోండి, ఒక 20 మంది ముందు నుంచి మాట్లాడమన్నారనుకోండి, గుండె దడ 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 కొట్టుకోవచ్చు. సో ఇది కూడా ఫాస్ట్ బీటింగ్ అనమాట. నార్మల్ ఈ హార్ట్ ఇంత ఎఫిషియెంట్ ఆర్గన్ అంటే నిరంతరం పనిచేసినా సరే అది అసలు పనిచేస్తూ ఉన్నట్టు మనకు తెలియదు. కానీ అది కొట్టుకుంటా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది అనుకోండి, దాన్ని మనం యూజువల్లీ దడ అని అంటాం. సో ఇది ఇంగ్లీష్లో పాల్పిటేషన్ అంటారు. దీంతో మనకి ఆ ఇన్కన్వీనియన్స్ కాకుండా దీంతో వేరే ప్రాబ్లమ్స్ కూడా, మోస్ట్ కామన్ అండ్ డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే అకస్మాత్తుగా చనిపోవడం అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇవాళ మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ విత్ అస్ డాక్టర్ ధనంజయ లక్కిరెడ్డి గారు. ఈయన క్యాన్సాస్ హార్ట్ రిథమ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్. హీ ఈజ్ a son of this soil and we are very proud that he is going to be the next president for the Heart Rhythm Society of the USA. సో ఇది చాలా పెద్ద సొసైటీ, హార్ట్ రిథమ్ సొసైటీ అని. వాళ్ళకి ఇండియాలో కూడా బ్రాంచెస్ ఉంటాయి, అన్ని కంట్రీస్లో కూడా ఉంటాయి. సో హార్ట్ రిథమ్ సొసైటీ అనేది గుండె దడ ప్రాబ్లం చూసే మెయిన్ సొసైటీ. దానికి లక్కిరెడ్డి గారు ప్రెసిడెంట్ అవ్వటం ఈజ్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇవాళ ఆయన ఇండియా రావటం, ఆయన ఆల్మోస్ట్ లాస్ట్ 15 days నుంచి ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే గుండె దడకి స్పెషల్గా పిఎఫ్ఏ అనే ట్రీట్మెంట్ విచ్ మేక్స్ ఇట్ మచ్ సింప్లర్, అంటే తేలిగ్గా చేయొచ్చు, కాంప్లికేషన్స్ తక్కువ, పేషెంట్ కూడా త్వరగా డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్న ప్రొసీజర్. పూర్వం హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ అన్న క్రయో అన్న ఇచ్చి లోపల హార్ట్ లోపల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ని సరిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పిఎఫ్ఏ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ఎలక్ట్రోఫిజియాలజీ, అంటే ఈ గుండె దడల ట్రీట్మెంట్స్లో. సో దాన్ని మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఇక్కడ రోడ్ షో లాగా అంటే మనందరికీ నేర్పడానికి వచ్చి లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10-12 days నుంచి ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సెంటర్స్ ఇన్ ఇండియా తిరిగి మాకందరికీ నేర్పిస్తున్నారు ఎలా చేయాలి అనేది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ హియర్ విత్ అస్. వెల్కమ్ సార్. యా, థ్యాంక్ యూ డాక్టర్ రామచంద్ర. సో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దాని గురించి కొంచెం చెప్తారా? ఎందుకంటే కామన్గా చాలామంది ఫీల్ అయ్యేది ఒకటేమో స్కిప్ బీట్స్ ఫీల్ అవుతారు, ఇంకొకటేమో కొంతమంది దడ కొట్టుకున్నట్టు అనిపించవచ్చు, కొంతమందికి అలా అనిపించి చెమటలు పట్టడం లేకపోతే పడిపోవడం కూడా జరుగుతుంది. సో అసలు రిథమ్ ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, దాని లోపల మీరు యూఆర్ వెరీ పాయినియరింగ్ ఫిగర్ కాబట్టి దాని గురించి ఇన్ పర్టికులర్ చెప్పండి. గుండెని మనము ఒక హౌస్ కానీ బిల్డింగ్తో కంపేర్ చేస్తే దానికి ప్లంబింగ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాల్స్ ఉంటాయి, డోర్స్ అండ్ విండోస్ ఉంటాయి, రైట్? ఈ కంపారిజన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే గుండెకి కూడా ప్లంబింగ్ ఉంటుంది, అది కరోనరీస్. ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ సిస్టమ్, హార్ట్ మసిల్ వచ్చేసి వాల్స్ లాంటివి, ఈ డోర్స్ విండోస్ వాల్వ్స్ అన్నమాట. గుండె జబ్బు అంటే కేవలం ఈ ప్లంబింగ్ ప్రాబ్లమే కాకుండా ప్రాబ్లం ఎలక్ట్రిసిటీలో ఉండొచ్చు, వాల్స్లో ఉండొచ్చు, డోర్స్ అండ్ విండోస్లో ఉండొచ్చు. ఈ డిఫరెన్స్ చాలా మటుకు ఇన్ జనరల్ మనకు అర్థం కాదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ డయాబెటీస్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్సెసివ్ అమౌంట్స్లో అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా గుండె జబ్బుకు దారితీస్తాయి. ఆ గుండె జబ్బు కరోనరీ ఆర్టరీ డిసీజ్ లాగా అంటే పైప్స్ క్లోజ్ కావడమా లేకపోతే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రావడం అనేటువంటిది ఆ ఇండివిజువల్ పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లాగానే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేటువంటిది కూడా ఒక క్రానిక్ ప్రాబ్లం. అంటే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఇట్ కెన్ గెట్ వర్స్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ గుండెలో ఉన్నటువంటి అప్పర్ చేంబర్స్, వాటిని ఏట్రియా అంటాము. ఆ ఏట్రియా నార్మల్గా 60 నుంచి
70 సార్లు నిమిషానికి స్పందించడం వలన మనకు గుండెలో ఉన్నటువంటి రక్తము ఒక చేంబర్ నుంచి ఇంకొక చేంబర్లోకి మూవ్ అయ్యి అది మన బ్రెయిన్ని పర్ఫ్యూజ్ చేసి మనము ప్రతి క్షణం చేసే పనులని ఏమి హెల్ప్ చేస్తుంది. ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్కి ఏమైతుంది అంటే దాదాపు నిమిషానికి 400 నుంచి 600 మార్లు అప్పర్ చేంబర్స్ కొట్టుకోవటం వలన పర్ మినిట్ ర్యాపిడ్గా జరిగేటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆ పై చేంబర్స్ నుంచి కింది చేంబర్స్ కూడా ఫాస్ట్గా పోవడానికి స్కోప్ ఉంది. దీనివలన ఈ రిథమ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యి అప్పర్ చేంబర్స్లో ప్రెషర్స్ పెరగటము, దానివల్ల గుండె ఆయాసం రావటం కానీ ఛాతీ నొప్పి రావటం కానీ ఇవన్నీ జరుగుతాయి. లోవర్ చేంబర్స్ అంటే వెంట్రికల్స్ అవి ఫాస్ట్గా కొట్టుకోవడం వలన అప్పుడప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ర్యాపిడ్గా కొట్టుకునే గుండెలో రక్తం సరిగ్గా ప్రసరించకపోవడం వలన బ్లడ్ కొన్ని చేంబర్స్లో అక్యుములేట్ అవి దానివల్ల క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ బ్రెయిన్ పోవడం వల్ల స్ట్రోక్స్ వస్తాయి. సిమిలర్లీ బ్లడ్ సర్క్యులేషన్ పూర్గా ఉండడం వలన బ్రెయిన్కి కూడా న్యూరలాజికల్ డీజనరేటివ్ డిసీజ్ జరుగుతుంది. ఇప్పుడు అల్జైమర్స్ అనేటువంటి డిసీజ్ ఏదైతే ఉందో ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉండడం వలన ప్రీమెచ్యూర్గా అల్జైమర్స్ డిసీజ్ వచ్చే స్కోప్ ఉంది. సో కాబట్టి ఒకప్పుడు చాలా మటుకు ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేటువంటిది ఏదో గుండెదడు ఉంటుంది, దానికి ఒక మెడిసిన్ తీసుకోండి ఏం కాదు అనేటువంటి లైట్ హార్టెడ్నెస్ అయితే ఉందో ఐ థింక్ అది మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేటువంటిది హార్ట్ అటాక్కి ప్లంబింగ్ ప్రాబ్లం ఏ విధంగా కారణమో స్ట్రోక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ప్రీమెచ్యూర్ డిమెన్షియా కానీ ఇవన్నిటికీ కూడా ఏట్రల్ ఫిబ్రిలేషన్ మెయిన్ రీజన్. సో దీన్ని ఆషామాషిగా ఈజీగా తీసుకొని ఏం కాదులే అనేటువంటి యాటిట్యూడ్ ఉండకూడదు. సో మీరు అనేది ఇట్ కుడ్ బి ఎ డేంజరస్ ప్రాబ్లమ్. It can be very dangerous problem because a lot of strokes mostly go unnoticed because of this. సో చాలామందికి ఇప్పుడు అసలు ఏం సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి తెలియకుండా కూడా లోపల దాక్కునే ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉండి దాని వలన కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చా? అబ్సల్యూట్లీ. ఒక 20% పేషెంట్స్కి అసలు వాళ్ళకు గుండెదడ ఉండేటువంటిదే తెలియదు. ఈ 20% మందికి సిమ్టమ్స్ ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు డాక్టర్స్ని చూడరు. సో కాబట్టి హార్ట్ లోపల క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ బ్రెయిన్కి పోయి స్ట్రోక్ రావడం జరగచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావడం జరగచ్చు, ప్రీమెచ్యూర్ డిమెన్షియా రావడం జరగచ్చు. కాబట్టి అన్ఫార్చునేట్లీ సిమ్టమ్స్ లేకపోవడం అనేటువంటిది అది ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. మీరు అన్నట్టు సిమ్టమ్స్ని మాత్రమే బేస్ చేసుకొని వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు ఓన్లీ 70 నుంచి 80% మాత్రమే ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఏమేమి టెక్నాలజీస్ వచ్చినాయి, అసలు స్క్రీన్ చేయడానికి ఒకటో ఈసీజీ తీయొచ్చు. కాకపోతే ఆ టైంలో వాళ్ళకి దడ ఉండాలి. చాలామంది దడ మేక ఎప్పుడూ వచ్చింది అంటారు. లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు ఒక 20-30% మందికి అసలు దడ ఉందని తెలియకపోవచ్చు కూడా. మరి ఎలా అసలు దాన్ని అంటే మనం హౌ టు డిటెక్ట్ ఇట్? మన గుండె రిథమ్ని లాంగ్ టైం మానిటర్ చేయడం వలన ఇవి డిటెక్ట్ చేసేదానికి స్కోప్ పెరుగుతా పోతుంది. ఇప్పుడు ఈకేజీ అనేటువంటిది కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే మన గుండెని చూస్తాము. హోల్టర్ మానిటర్ అనేటువంటిది 1 రోజు నుంచి 7 రోజుల వరకు చూడొచ్చు. ఈవెంట్ మానిటర్స్ అనేటువంటివి 7 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా చూడొచ్చు. అంటే ఈ మానిటర్లు అనేవి మనం ఇక్కడ పెడితే అవి రికార్డ్ చేస్తాయి. ఛాతి మీద ఉంచుకొని వాటిని స్టిక్కీ ప్యాచెస్ ఉంటాయి, వాటిని ఆ ఛాతి మీద ఉంచుకొని తగిలిస్తే గుండెలో జరిగేటువంటి రిథమ్ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి అన్నిటిని డిటెక్ట్ చేసి అది మనకు ఒక రికార్డెడ్ ఫామ్లో ఇస్తుంది. ఇవి కాకుండా ఇప్పుడు యాపిల్ వాచ్లు వచ్చినాయి, అదర్ టైప్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ వచ్చినాయి. ఇప్పుడు అలైవ్ కోర్ అనే ఒక కొత్త డివైస్ ఉంది. వీటన్నిటిని వలన మనకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు లేకపోతే సిమ్టమ్స్ లేకపోయినా ర్యాండమ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. వీటన్నిటి చేయడం వల్ల మనకు హార్ట్ రిథమ్ని డిటెక్ట్ చేయడం ఈజీ. వీటితో పాటు ఇప్పుడు ఇంప్లాంటబుల్ కార్డియాక్ మానిటర్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. అంటే అవి స్కిన్ కింద చిన్న ఇన్సిషన్ పెట్టి ఒక పేపర్ క్లిప్ సైజులో ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైజు
దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల పాటు రిథమ్ని డిటెక్ట్ చేసి మన గుండెలో ఏం టైప్ ఆఫ్ రిథమ్ చేంజెస్ ఉన్నాయి అనేటువంటిది మనకు అప్ టు డేట్ డైనమిక్గా సెకండ్ టు సెకండ్ రికార్డ్ చేసి చూపించగలం. సో ఈ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు డయాబెటీస్ ఉంటే బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటాం, హైపర్ టెన్షన్ ఉంటే బీపీ చెక్ చేసుకుంటాం. మరి ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉన్నప్పుడు వీ ఆల్సో నీడ్ సమ్ టైప్ ఆఫ్ అ మానిటర్ టు ఫిగర్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్. సో దీనికోసము ఈ అడ్వాన్స్డ్ మానిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంబ్రేస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. సిమిలర్లీ ఈజీ టెక్నాలజీస్ లైక్ యాపిల్ వాచ్ ఇవి ఐ థింక్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో మీరు చెప్పిన దాని ప్రకారం 3 క్లినికల్ సినారియోస్. ఒకటేమో వాళ్ళకి దడ అనిపిస్తుంటే ఈ టెక్నాలజీ వాడతాం, నిజంగా ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉందా, అసలు నార్మల్ రిథమే ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. సెకండ్ ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ దాక్కుని ఉందా, దాని మూలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు తెలియటం. థర్డ్ థింగ్, అసలు ఏమీ లేకుండా కూడా ఈ మధ్య మీరు చెప్పినట్టు యాపిల్ వాచెస్ వీటిలో కూడా అంటే ఏమి సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి ఇప్పుడు దాకా ఏమి బ్రెయిన్ స్ట్రోక్ అలాంటి ప్రాబ్లం రాకపోయినా సరే ముందే కూడా తెలియవచ్చు. బట్ ఆల్ 3 ఆర్ డేంజరస్. ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని మనకు తెలిసినా తెలియకపోయినా సరే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి అండ్ హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ అండ్ హౌ హ్యాస్ ఇట్ చేంజ్డ్ ఓవర్ ది లాస్ట్ 15-20 years, బికాజ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ చేంజ్ కాబట్టి. సో మొట్టమొదట ఈ డిసీజ్ వల్ల జరిగేటువంటి బ్యాడ్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేటువంటి. సో ఇప్పుడు స్ట్రోక్ దేనివల్ల జరుగుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్లో డౌన్ కావాలన్నా కార్డియాక్ అప్పర్ చేంబర్స్లో క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనంటే దానికి బ్లడ్ థిన్నర్స్ ఉంది. ఒకప్పుడు వార్ఫరిన్ అనే ర్యాట్ పాయిజన్ ఉండేది. ఇప్పుడు నావల్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అంటే కొత్త రకమైనటువంటి బ్లడ్ థిన్నర్స్ చాలా మట్టుకు వచ్చి ఆస్పిరిన్ అలాంటి పని చేయవు. ఆస్పిరిన్ బై ఇట్ సెల్ఫ్ సరిపోదు. సో కాబట్టి దీనికి రియల్ బ్లడ్ థిన్నర్స్ కావాలి. జెరాల్టో కానీ ఎలెక్విస్ కానీ ఈ టైప్లో మెడికేషన్స్ రియల్ బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి, అవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కానీ ఈ బ్లడ్ థిన్నర్స్తో ప్రాబ్లం ఏంటిది అంటే అవి ఎంత ఎఫెక్టివ్గా క్లాట్ని ప్రివెంట్ చేయగలుగుతాయో అంతే ఎఫెక్టివ్గా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా దారితీస్తాయి. సో కాబట్టి అది ఆ బ్యాలెన్సింగ్ ఇష్యూని మనం కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 2 ర్యాపిడ్ హార్ట్ రేట్ని ఎట్లా స్లో డౌన్ చేయాలి. వీటికి బీటా బ్లాకర్స్ కానీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కానీ డిజాక్సిన్ ఇట్లాంటి మెడికేషన్స్ యూస్ చేసి హార్ట్ బీట్ని స్లో చేయొచ్చు. తర్వాత ఆ రిథమ్ని ఎట్లా కరెక్ట్ చేయాలి. సో ఆల్రెడీ అబ్నార్మల్ రిథమ్ మాటికి అబ్నార్మల్ రిథమ్ వచ్చి లేకపోతే ఆ అబ్నార్మల్ రిథమ్ వచ్చి అట్లనే పర్సిస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్లో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ చేసి హార్ట్ని రీసెట్ చేయొచ్చు. దాన్ని కార్డియోవర్షన్ అంటాం. ఆ కార్డియోవర్షన్ జరిగిన తర్వాత ఆ రిథమ్ని అలాగే నార్మల్గా మెయింటైన్ చేయడానికి యాంటీ అరిథమిక్ డ్రగ్స్ అనేటువంటి కొన్ని మెడికేషన్స్ దొరుకుతాయి. అవి ఒక 4-5 రకాల మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ సేఫ్, కొన్ని డ్రగ్స్ టెంపరీగా మాత్రమే యూజ్ చేయగలగాలి. అందులో అమియోడోరోన్ అనేటువంటిది ఒక డ్రగ్ని అమియోడోరోన్ ఈ పేరు మన పేషెంట్స్కి చాలామంది దీని మీద ఉంటుంది. ఈ రీసెంట్గా మేము మీ మధ్యలో చేసిన ఒక సర్వే ప్రకారంగా చూస్తే 5 నుంచి 10 మిలియన్ పేషెంట్స్ ఇండియాలో ఈ డ్రగ్ తీసుకొని అరిథమియా కోసం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటిది అంటే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ లంగ్, లివరు, థైరాయిడ్, ఐస్, నర్వ్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని పంచదార లాగానో తేనెలాగానో తీసుకొని రిథమ్ సెట్ అవుతుంది కదా అనేటువంటి యాటిట్యూడ్ ఉంటే అది చాలా కష్టం. దీనికి కొంచెం మన ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్కి ఎడ్యుకేషన్ కావాలి, పేషెంట్స్ కూడా ఎడ్యుకేషన్ కావాలి. ఎందుకు అంటే ఒకసారి డాక్టర్ ఏదో ఒక 1 నెల రోజులకు 2 నెలల కోసము ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్ని మనం మెడికల్ షాప్కి తీసుకుపోయి కొన్ని ఏళ్ల పాటు వాడతారు. అది డాక్టర్తో మళ్ళీ కన్సల్టేషన్ లేకుండా. అది వెల్ ఇంటెండెడ్గా స్టార్ట్ అయినటువంటి మెడికేషన్ ఇల్ ఇంటెండ్ అయిపోతుంది. సో కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్నట్టు మందులు కాకుండా కూడా మందుల కన్నా మోర్ ఎఫెక్టివ్, ఈ మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రిథమ్ని నార్మల్ రిథంలో వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఇంకా వేరే ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? టెక్నాలజీ అద్భుతంగా పెరిగింది. గత 30 సంవత్సరాలు మీరు కూడా
అర్లీ స్టేజెస్ ఆఫ్ ఈ టెక్నాలజీని మీరు యూఎస్లో ట్రైన్ అయినప్పుడు యూ ట్రైన్ ఇన్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ క్యాథెటర్ అబ్లేషన్. అంటే మన బాడీలో తొడల ద్వారా ఒక చిన్న క్యాథెటర్ని వెయిన్స్ నుంచి పంపించి హార్ట్ లోపల ఎలక్ట్రికల్ చేంబర్స్లో ఎక్కడైతే ఈ అబ్నార్మల్ రిథమ్స్ స్టార్ట్ అయ్యి డిసీజ్ని కాజ్ చేస్తాయో ఆ అబ్నార్మల్ ఏరియాస్ని మనం ఒక క్యాథెటర్ తీసుకొని వాటిని క్వైటన్ చేస్తాం, అంటే అబ్లేషన్ చేయటం వల్ల. అంటే ఆ టిష్యూని డిస్ట్రాయ్ చేసి ఆ టిష్యూ డిస్ట్రాయ్ చేయడం వలన ఆ ర్యాపిడ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అయిపోతుంది. అది మీరు అన్నట్టు ఒకప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ, క్రయో ఎనర్జీ అంటే కోల్డ్ ఎనర్జీ, ఇవి యూస్ చేసి మనం ఆ ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళం. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి, అప్పుడప్పుడు రీకనెక్షన్ రేట్స్ ఎక్కువ ఉండేవి, తర్వాత ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఉండేవి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ వలన ఇసాఫెగస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, డయాఫ్రామ్కి సప్లై చేసేటువంటి నర్వ్ ఇంపాక్ట్ కావచ్చు, ఆ వెయిన్స్ నారో డౌన్ కావచ్చు. సో ఇప్పుడు కొత్తగా పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనే ఒక కొత్త టెక్నాలజీ స్టార్ట్ అయింది. ఇది దాదాపు లాస్ట్ 3 నుంచి 4 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా దీని మీద చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి. అది ఇప్పుడు క్లినికల్ యూజ్లో కూడా వచ్చాయి. దాదాపు 4 నుంచి 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాథెటర్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఈ లాస్ట్ 2 వీక్స్లో మనకు ఇండియాలో ఈ క్యాథెటర్ యాక్సెస్ దొరికింది ఫస్ట్ టైం. సో అందులో భాగంగా మేము ఈ వ్యారిపల్స్ అనేటువంటి సర్క్యులర్ క్యాథెటర్ దాన్ని యూస్ చేసి క్యాథెటర్ అబ్లేషన్ చేయవచ్చు. పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఎఫికసీ లెవెల్స్ పెరుగుతాయి, ప్లస్ సేఫ్టీ ప్రొఫైల్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కార్డియాక్ పర్ఫరేషన్ రిస్క్ కానీ, పల్మనరీ వెయిన్ స్టెనోసిస్ రిస్క్ కానీ, డయాఫ్రమాటిక్ నర్వ్ ఇంజరీ రిస్క్ కానీ, ఈసోఫేజియల్ ఇంజరీ, ఇవన్నీ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇప్పుడు. అంతేకాకుండా ఈ కొత్త క్యాథెటర్ డిజైన్స్ ఏవైతే వచ్చినాయో వాటి వలన సులభంగా అబ్లేషన్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు సిచ్యువేషన్, మనకు అన్ని రిసోర్సెస్ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి క్యాథెటర్స్తో మనము పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, తొందరగా ఆ డిసీజ్ని కూడా నయం చేయొచ్చు, వాళ్ళని తొందరగా ఇంటికి కూడా డిశ్చార్జ్ చేసేయచ్చు. సో మీరు యాక్చువల్లీ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ట్రయల్స్ ఆన్ పిఎఫ్ఏ. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు యూజ్ అండ్ ఈవెన్ నౌ వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్స్ టు ట్రైన్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ పిఎఫ్ఏ అనేది అసలు ఏంటి అంటే మనకు అర్థమవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏదో ఒక ఫ్రీక్వెన్సీ అక్కడికి వెళ్ళి అక్కడ హీట్ జనరేట్ చేస్తుంది. అలాగే క్రయో అంటే కోల్డ్ జనరేట్ చేసి అక్కడ టిష్యూ, అక్కడ ఏరియా, చిన్న ఏరియాని ఎక్కడైతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఉందో వెల్డింగ్ లాగా అక్కడ డ్యామేజ్ చేస్తున్నాం. దానివల్ల కొంచెం మచ్చ కూడా పడవచ్చు. ఈ పిఎఫ్ఏ అనేది ఏంటి, అదొక ఎనర్జీ సోర్సేనా లేకపోతే అది అసలు ఏంటి, అండ్ హౌ ఈజ్ ఇట్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ హీట్ అండ్ కోల్డ్? సో పిఎఫ్ఐ అనేటువంటిది ఒక అబ్లేషన్ టెక్నిక్. హై ఎలక్ట్రికల్ వోల్టేజ్ యూస్ చేసి షార్ట్ డ్యూరేషన్స్లో ఈ హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ కరెంట్ని మనము సెల్ మీద ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సెల్ లోపల మైక్రోపోర్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఎలక్ట్రోపోరేషన్ అంటారు. ఈ ఎలక్ట్రోపోరేషన్ ప్రాసెస్లో ఈ చిన్న చిన్న హోల్స్ ద్వారా ఆ సెల్లో ఉన్నటువంటి కంటెంట్స్ అన్నిటిని బయటకు వచ్చేస్తాయి. ఆ న్యూక్లియస్ బయటకు వచ్చేస్తుంది, సెల్ చనిపోతుంది, కానీ సెల్యులర్ ఆర్కిటెక్చర్ డిస్టర్బ్ కాదు. దాని వలన ఈ కాంప్లికేషన్స్ ఏవైతే మనం చూస్తూ ఉన్నామో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా, అంటే హీట్ జనరేట్ అయ్యి ఆ కోయాగులేటివ్ నెక్రోసిస్ రావటం వలన జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో దాని వలన పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేటువంటి ఈ టెక్నిక్ రకరకాల క్యాథెటర్ల మీద రకరకాల డిజైన్లతో తయారు చేసి ఆ పర్టికులర్ క్యాథెటర్లకు కావాల్సినటువంటి ఆ స్పెసిఫిక్ పారామీటర్స్ని యూస్ చేసి మనం వాటిని లెవరేజ్ చేయొచ్చు. సో దానివల్లనే ది ఓల్డ్ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ రెవల్యూషన్ హెస్ హ్యాపెన్. ఇంకా ఇప్పటికీ ఇంకా మోర్ క్యాథెటర్స్ ఆర్ అండర్ డిజైన్. సో ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో కొత్త కొత్త రకాల క్యాథెటర్లు రావచ్చు, కొత్త కొత్త టెక్నిక్స్. అంటే మీరు ఇప్పుడు ఈ ఉండే టెక్నిక్ మనం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎక్సైటింగ్ టైమ్స్. ఎందుకు అంటే ఒకప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫార్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ used to be done at only a few specialized centers. Not everybody was comfortable doing that. So ఈ process will completely democratize the access to care for many patients. అంటే simplicity, improved, dramatically improved safety and efficacy,
I think a lot going to change. Time కూడా. Absolutely. 4 గంటలు పట్టేది మీరు ఇందాక కేసు చేశారు. ఐ థింక్ ఇట్ టుక్ 40 minutes. ఇట్ వాజ్ అమేజింగ్. అంటే మాకు ఒకటి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ అంటే అబ్బా రోజుకి ఒక 2 3 చేయాలంటే ఆ ముందు ఆ యాంటిసిపేషన్లోనే మాకు ఏదో అనిపించేది ఇంత కష్టపడాలని. ఇప్పుడు అంత మీరు చూపించారు. ఇట్ బికేమ్ సచ్ ఈజీ టెక్నిక్. అంటే ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. మాకు కూడా అలవాటైతే ఇట్ విల్ స్లోలీ. Absolutely. There's no reason. అంటే learning curve will be lot more shorter. ఇప్పుడు మనకు సింగిల్ టిప్ క్యాథెటర్తో పాయింట్ బై పాయింట్ చేసుకుంటా మొత్తం 18 అంతా కవర్ చేయడానికి ఆబ్వియస్లీ ద లెర్నింగ్ కర్వ్ వాజ్ లాట్ మోర్ స్టీపర్ అండ్ లాంగర్. ఈ పల్స్ ఫీల్ అబ్లేషన్ ఎస్పెషలీ సింగిల్ షార్ట్ క్యాథెటర్స్ రావటం వలన ఆ లెర్నింగ్ కర్వ్ వుడ్ బి సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్. సో ధనంజయ్ గారు, ఇప్పుడు ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ డిసీజెస్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ డిసీజెస్ ఫర్ విచ్ యూ ప్రొవైడ్ సర్వీసెస్ ఇన్ యుఎస్. ఇప్పుడు మేజర్ సెంటర్స్ మీలాంటి సెంటర్లో నేను అనుకోవటం ఆల్మోస్ట్ 80% మీరు చేసే ఇంటర్వెన్షన్స్ లోపల ఏట్రిల్ ఫిబ్రిలేషన్ రాకుండానే ఉంటుంది. మీరు నిన్న మన కార్డియాలజీ మీటింగ్లో అన్నారు, మీరు మీ ఫెలోషిప్ చేసినప్పుడు 900 కేసులు చేస్తే ఒక సంవత్సరంలో మీరు ఇండియా మొత్తం కలిపి లాస్ట్ ఇయర్ విచ్ ఇస్ మెనీ ఇయర్స్ లేటర్ 700 కేసులు చేసినాయి. సో చాలా తక్కువ. అంటే పబ్లిక్లో అవగాహన తక్కువ, చేసే డాక్టర్లు తక్కువ, ఆ ఎక్విప్మెంటు ఎక్స్పర్టీజు లేకపోవటం, ఇవన్నీ కాంబినేషన్. సో దీనికి మనం ఏట్రిల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఇక్కడ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో పెడుతున్నాం. దానికి ఇట్ ఈస్ వెరీ ఫార్చునేట్ ఫర్ అస్ దట్ యూ హ్యావ్ అగ్రీడ్ టు కొలాబరేట్ అండ్ హెల్ప్ అస్ సెట్ ఇట్ అప్. మీకు నేను ఇందాక మన ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ ఇస్ హౌ టు ట్రాన్స్ఫర్ దట్ టెక్నాలజీ టు ద పీపుల్ హియర్. బికాజ్ యూ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్, మీరు ఉస్మానియాలో చదివారు, యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ హియర్. అలాగే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఈ క్లోజర్ డివైజెస్ కూడా అక్కడ ఒక్క కార్డియాలజిస్ట్ మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు చేసింది దేశం మొత్తంలో అన్ని డివైజెస్ పెట్టాం. సో ఫర్ సమ్ రీజన్ అంటే పబ్లిక్ అవగాహనే కాకుండా ఐ థింక్ డాక్టర్స్ ట్రైనింగు మనకి ఆ సెంటర్స్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం యాజ్ ఎ ఫస్ట్ ఫుడ్ స్టెప్, చిన్న ఫుడ్ స్టెప్ ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ సెంటర్ పెట్టాం. అండ్ మీలాంటి వాళ్ళు అగ్రీయింగ్ టు హెల్ప్ అస్ డూ ఇట్ ఈజ్ సంథింగ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ వీ హోప్ దట్ ఇట్ విల్ డెవలప్, ఇట్ విల్ ఎండ్ అప్ with lot of atrial fibrillation centers and such other centers also where technology is easily transferred. Whatever akkada unna technology in medical science is easily transferred to this country. ఇంకొక చాలా పిక్యులర్ థింగ్, మనకు అక్కడ ఉన్న వ్యాధులు వెస్ట్రన్ సొసైటీలో ఉన్న వ్యాధులన్నీ కూడా ఒక 10 yearsకి ఇండియాకి వచ్చేస్తాయి. వెదర్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లివర్ ఫెయిల్యూర్, పల్మరీ ఎంబాలిజం లాంటిది మా ప్రొఫెసర్ అసలు నేను ఎప్పుడు చూడలేదు అనే పరిస్థితి ఇప్పుడు అందరూ వచ్చి మెడికల్ స్కూల్లో కూడా చూస్తూనే ఉంటారు. సో ఆ డిసీజులు అన్నీ వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ టెక్నాలజీ అనేది 20-30 years అంటే ఒక 10-15 years ల్యాగ్ ఉంటుంది. సో అది లేకుండా మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎఫర్ట్ హియర్ is really something that we appreciate. Thank you, sir. Thank you very much.